హలో డాక్టర్, ఈ రోజు హలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఈ ప్రెసెంట్ చూసుకుంటే కనుక వారికోస్ వెయిన్ తో బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది డాక్టర్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, కారణాలు ఏంటి రావడానికి? రైట్. సో మనం ఈ మధ్యన చూసామంటే ఆబ్వియస్లీ వారికోస్ వెయిన్స్ సంఖ్య ఎక్కువ అన్నట్టు కొంతమంది అనిపిస్తుంటుంది. కొన్ని దగ్గరలో యాక్చువల్గా మన రిపీటెడ్ ఎఫర్ట్స్ వల్ల గవర్నమెంట్లో కూడా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ లింఫడిమా అంటే బోధకాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ స్కీమ్ కూడా మన ఎఫర్ట్స్ వల్ల క్రియేట్ చేయడం జరిగింది. అది అవేర్నెస్ పెరగడం వల్ల అలా జరుగుతుంది. అంటే నేను చేశానని కాదు, గవర్నమెంటే చేసింది. బట్ ఓవరాల్గా అవేర్నెస్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ చాలామంది అడగడం వల్ల కూడా అలా జరిగింది. మరి ఇవి యాక్చువల్గా ఈ జబ్బు పెరుగుతోందా అని అడిగితే లేదు. ఈ జబ్బు యాక్చువల్గా దీని ఇన్సిడెన్స్ పెరగలేదు. ఏం పెరిగింది అంటే దాని మీద అవేర్నెస్. ఈ అవేర్నెస్ మాత్రం పరిపూర్ణంగా అవేర్నెస్ పెంచిన, అంటే ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ అవేర్నెస్ పెంచిన ఘనత ఎవిస్ హాస్పిటల్కి చెందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లోనే వాస్కులర్ సర్జరీకి సంబంధించిన ఏకైక హాస్పిటల్ దక్షిణ భారతదేశంలో మనమే సెటప్ చేసాం. సో అలా సెటప్ చేసి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసాం. అవేర్నెస్ కూడా ఈ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల కొంత అయితే, కొంతమంది అసలు ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకున్న, కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల రాలేకపోవటం, పెద్ద బిగ్ సిటీకి రాలేకపోవడం, వాళ్ళ ఊళ్ళోనే ఉండి దాని మీద తప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవి మేము అబ్జర్వ్ చేసి రకరకాల ఫ్రీ క్యాంప్స్ దగ్గర 78 ఫ్రీ క్యాంప్స్ చేసాం ఏపీ తెలంగాణలో. ఆ ఫ్రీ క్యాంప్స్ ఆఫ్ కోర్స్ కోవిడ్ వల్ల తగ్గించాల్సి వచ్చింది. తగ్గించి కానీ అవేర్నెస్ మాత్రం ఇంకా పెంచి యాక్చువల్గా ఇప్పుడు మా ఓన్ ఓపీడీస్ పెట్టుకున్నాం పెద్ద దగ్గర, సోషల్ డిస్టెన్సింగ్ అంతా ఫాలో అవ్వకుంటూ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 6 years, ఆల్మోస్ట్ 7th year ఇప్పుడు నడుస్తుంది, ఒక నిర్విరామంగా ఇదే ఏరియాలో, అంటే వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ మీదే కృషి చేస్తున్నాం. కాబట్టి అవేర్నెస్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. అంటే లిటరల్గా నాకు కొన్నిసార్లు ఇలా ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఎవరో ఆపి మరీ అడుగుతారు, డాక్టర్ గారు యాక్చువల్గా టీవీలో మేము చూసాము, మాకు తెలిసిన వాళ్ళు మీ దగ్గర ఆపరేట్ చేయించుకున్నారు, కానీ నాకెందుకు అని. అలాంటి ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు జనాలు వచ్చి అవేర్నెస్ తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను 2014లో యూఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాబ్లం అందరూ నరాల సమస్య అనుకొని నేను ట్రీట్ చేస్తామని చెప్పినా కూడా మీరు ఎందుకు చేస్తారండి, మీరు వాస్కులర్ డాక్టర్ కదా అని తిరిగి కూడా వాదించేవాళ్ళు నేను చూసేవాడిని మొదట్లో. వేరేస్ లక్కీలీ ఈ 5-6 years అన్స్టాపింగ్గా దాని మీద ఒక రోజు కూడా ఆపకుండా కృషి చేయడం వల్ల ఈ స్టేజ్ వచ్చింది. చాలా అవేర్నెస్ పెరిగింది. దానికి సరిపడేట్టుగా చాలామంది డాక్టర్స్ కూడా వచ్చి ఈ వెయిన్స్ క్లినిక్స్ పెట్టారు, చాలా మంచిది. కాకపోతే ఏంటంటే కొంచెం దురదృష్టం ఏంటంటే సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. ఏ సర్జరీ అయినా కూడా ఎక్స్పీరియన్స్కి రిజల్ట్స్కి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉంటుంది. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత రిజల్ట్స్ అంత బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ. వి హావ్ అ కాలర్ డాక్టర్ కోటిరెడ్డి గారు రంగారెడ్డి నుంచి. నమస్తే అండి కోటిరెడ్డి గారు, మాట్లాడండి. చెప్పండి రెడ్డి గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి సార్. మా వైఫ్ కి ఎడమకాలకి వెరికొచ్చిన వెయిన్ అనేది ఈ రక్తచర్యలు అనేవి ఉగ్గిరాయి సార్, అవి మడతలు పడి ఇట్లా ఉగ్గి కొంచెం పని చేసినప్పుడు అక్కడ తిరిగినప్పుడు పెయిన్ వస్తుంది సార్, కాలు గుంజడం ఇట్లా నొప్పి. సో ఈ వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు గుంజుతాయి, కాళ్ళు సాయంకాలం అయితే పడుకోబుద్ధి కాదు, కాలు పడుకున్నాక చాలాసేపు కదపాలనిపిస్తుంది, దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. ఈవినింగ్ అయితే కాలు ఎవరన్నా పడితే కాలు రిలీఫ్ రావటం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. ఈ లక్షణాలని మనం విడిచిపెట్టి నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి పోతాయి. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే మోకాలు కింద భాగం నల్లపడటం, మోకాలు కింద భాగం బాగా దురదలు పెట్టడం, మోకాలు కింద భాగంలో చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఇట్లా జరుగుతాయి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళిపోతే కాళ్ళలో పుండ్లు పడిపోతాయి. కాళ్ళలో పుండ్లు పడడానికి 85-90% వారికోస్ వెయిన్స్ కారణం. సో ఇది చాలా కామన్ లెగ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ వాస్కులర్ ప్రాబ్లం. 16-18% భారతీయుల్లో ఈ వారికోస్ వెయిన్స్ వ్యాధి ఉంటుంది. మీరే కాదు, మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి బలవంతంగా తెచ్చుకొని స్కాన్ చేసి చూసామంటే 16-18% మందికి ఇది ఉంటుంది. సో చాలా కామన్ ప్రాబ్లం. సో దీనికి కంప్లీట్గా నయం చేయొచ్చు. ఇదేదో ఒక పర్మనెంట్గా ఉండిపోయే వ్యాధి కాదు. దీనికి ఒక చిన్న కృత్రిమ పద్ధతి ఉంది, లేజర్ అనేది. అది చేసుకుంటే ఇది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కింది నెంబర్కి కాల్ చేసి రండి. సో మా దగ్గర ఎవిస్ హాస్పిటల్ ప్రక్రియ సిస్టమ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ చేసి వాళ్ళకి ముందర ఐడెంటిఫై చేసి అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. రైట్. వి హావ్ వన్ మోర్ కాలర్ భాస్కర్ రెడ్డి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు.
ఓకే అండి. చెప్పండి రెడ్డి గారు. హలో, టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు కాలు బాగా అదే బోధకాల్లాగా వచ్చిందండి, కింద పుల్లు పడుతున్నాయి. అవును, దానికి ముడతగా వచ్చేసి బాగా కాయలు దాచింది. అవును. దానికి ఏదన్నా ఉందండి? సో ఫండమెంటలీ ఏంటంటే బోధకాళ్ళు అంటే ఏంటి? బోధకాళ్ళు అంటే ఏంటంటే కాళ్ళలో ఏ కారణంగా నీరు చేరుకొని ఆ నీరుని ఎన్నో ఏళ్లుగా నెగ్లెక్ట్ చేస్తే అది బోధకాలుగా తయారవుతుంది. మరి ఆ నీరు ఎందుకు చేరుకుంది అంటే కొంతమంది చిన్నపిల్లలకి ఆ లింఫాటిక్స్ ఫామ్ అవ్వు, దానికి కంజెనైటల్ లింఫడిమా అంటారు, లేదా మిల్రాయిస్ డిసీజ్ అని అంటారు. అలానే కొంతమంది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి దోమకాటు వల్ల రావచ్చు, వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు, లేకపోతే ఇంకే కారణంగా కాళ్ళు నీరు చేరుకుంటే దానివల్ల అట్లాగా నీరు సెట్ అయిపోయి అది బోధకాలుగా మారుతుంది. అలా మారినప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ముడతలు ఫామ్ అయ్యి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫర్దర్ బ్లాకేజ్ పెరిగిపోయి లింఫెంజైటిస్ వచ్చి ఫర్దర్ బ్లాకేజ్ పెరిగిపోయి ఇది ఇంకా ఒక సెల్ఫ్ పెర్పేచుయేటింగ్ ఒక సైకిల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అలాగ లావ్ అవుతూ అవుతాయి. చాలామంది మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, చాలామంది ఈ కాలు నాకు లేదు అనుకుని ఆ కాలు ఉందని చెప్తుంటారు అనమాట. వాళ్ళంటే దే వాంట్ నెగ్లెక్ట్ దిస్ లెగ్, దే ఆర్ సో అఫ్రైడ్, అంత షై అవుతారు, వేరే వాళ్ళు చూస్తారని భయపడుతూ ఉంటారు. సో దీన్ని డెఫినెట్గా ట్రీట్ చేయాలి. సో ఈ ట్రీట్ చేసే విభాగం మాత్రం ఓన్లీ హైదరాబాద్లో ఉంది. మాకు ఇందాక చెప్పినట్టుగా మా బ్రాంచులు అన్నింటిలో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరులో మా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి కాంప్లికేటెడ్ లింఫడిమా ట్రీట్మెంట్ మాత్రం మా హైదరాబాద్ బ్రాంచ్లో చేస్తాం. ఇక్కడ మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇందాక చెప్పినట్టుగా చాలా కారణాలు ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. చేస్తే అప్పుడు ఫస్ట్ నీరు కింద రావడం అవుతుంది. అదైన తర్వాత దానికి సరిగ్గా క్లీన్గా పెట్టడం, స్కిన్ బాగా క్లీన్ చేయడం, దాని తర్వాత కొన్ని కట్లు కట్టడం, దాని తర్వాత కొన్ని మిషన్స్ పెట్టడం, ఇవన్నీ పెట్టి దగ్గర 60% నుంచి 80% దాకా ఈ వాపును తగ్గించవచ్చు. తగ్గించడమే కాకుండా మీరు చెప్పినట్టు తరచూ ఇన్ఫెక్షన్స్ రాకుండా పరిపూర్ణంగా కంట్రోల్ చేయొచ్చు లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ వచ్చి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలకి కొంచెం లూజ్ స్కిన్ లాగా ఏర్పడితే దానికి మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ పనిచేస్తుంది. ఏం చేయకూడదు అంటే చాలామంది బోధకాలు వాళ్ళు ఒకేసారి సింగిల్ షాట్లో నా కాల్లో నీరు తీసేయండి అని లోకల్ డాక్టర్స్ చెప్పడం, ఆ లోకల్ డాక్టర్స్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఏదో సగం కట్ చేసి వదిలిపెట్టడం, అలా చేస్తే ఆ నీరు బయటికి రాదు. ఇది నీరు ఒక బ్యాగ్ లాగా ఉండదు, మొత్తం అంతా అలా చొచ్చుకొని చిన్న పాకెట్స్లో ఉంటుంది కాబట్టి ఈ నీరు ఎప్పటికీ రాదు. సో దీనికి సర్జరీ ఫస్ట్ స్టేజ్లో చేయటం చాలా దుర్లభం, చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి దాని తర్వాత కాలు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్ అయితే కాలు షేప్ మార్చడం కానీ, లేకపోతే కాలు ఈజీగా ప్యాంట్లు లేకపోతే వేసుకోవడానికి, అమ్మాయిలు చుడిదార్లు వేసుకోవడం అలాంటివన్నీ చేయడం కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కాలు నుంచి నీరు వెనక్కి వెళ్ళే డ్రైనేజ్ సిస్టమ్ అయితే మీకుందో అది పర్మనెంట్గా పోయింది. సో మనం నీళ్లు తోడి బయటికి వేయాలి. సో దాన్ని ఏదో పర్మనెంట్గా మీరు ఎవరో చేసేస్తారంటే అది నమ్మకండి, అది వదంతులు మాత్రమే. దానికి మనం ఈ బ్యాండేజింగ్, కంప్రెషన్ ఇవన్నీ పెట్టి వేరే బైపాస్ సిస్టమ్స్ ఉంటాయి బాడీలో సొంతవి, దాన్ని సబ్క్యూటేనియస్ లింఫాటిక్ ప్లెక్సెస్ అంటారు. ఆ సబ్క్యూటేనియస్ లింఫాటిక్ ప్లెక్సెస్ ద్వారా నీటిని పైకి పంపించి ఈ కాలుని మనం డీకంప్రెస్ చేయడం మాత్రమే చేయగలం. దాని తర్వాత కొంచెం అందం పెంపొందించడానికి కాస్త ప్లాస్టిక్ సర్జరీ చేసి చేయొచ్చు. ఇది మీకు ఫాలో అవ్వాల్సిన మెథడ్. దీనిలో మనం ఏది ఫస్ట్ పెట్టి మార్చినా కూడా ఇంకా తిప్పి కొడుతుంది, మనకి ప్రాబ్లం పెరిగిపోతుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి ప్రశాంత్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్ నా పేరు ప్రశాంత్ సార్. మా మమ్మీ సార్ చెప్పండి. ఎలిఫెంటియాసిస్ సార్, అంటే ఇప్పటి నుండి కాదు 10 years నుండి ఎక్కువ ఉంది. యాక్చువల్ గా 10 years ముందు నుంచి ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది, కానీ ఒక 3 years నుండి సార్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ కు ఉండేది ప్రాబ్లమ్, ఇప్పుడు రైట్ లెగ్ కూడా అదే ప్రాబ్లం అయింది సార్. సో ఇందాక చెప్పినట్టుగా ఈ బోధకాలు లేదా ఎలిఫెంటియాసిస్ చాలా కామన్ ప్రాబ్లం. దగ్గర 0.5% ఆఫ్ కొన్ని ఏరియాలో 0.5% పాపులేషన్ ఉంటుంది. ఈస్ట్ గోదావరి అటు బ్యాక్ సైడ్ అంటే ఏజెన్సీ ఏరియాలో విజయనగరం అటువైపు, లేదంటే ఈ సౌత్లోన ఇక్కడ కరీంనగర్ ఏజెన్సీ ఆదిలాబాద్ ఇటు సైడు. సో చాలా దగ్గర కొన్ని పాకెట్స్లో అయితే చాలా హై నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఆ ఏరియాలో మన దోమకాట్లు ఎక్కువ అవటం వల్ల అవుతున్నాయా, మరి ఇంకే కారణం అవుతున్నాయా, ఇంకా మన రీసెర్చ్ నడుస్తోంది. సో డెఫినెట్గా రండి మీరు హైదరాబాద్ వస్తే. ఇందాక చెప్పినట్టుగా ఇది ఆల్మోస్ట్ 70% దాకా తగ్గించే మేనేజ్ చేసి ఒక గ్రూప్గా మన ఇద్దరు టీమ్ ఫామ్ చేసుకొని తగ్గించే పద్ధతులు ఉన్నాయి. అగైన్ నేను చెప్పినట్టుగా ఇది సింగిల్ షాట్ సర్జరీ చేసి తగ్గించే పద్ధతి లేదు దీనికి. ఇది అవసరం ఉంటే కొన్ని ఏరియాలు సర్జరీ చేసి మోస్ట్లీ కంప్రెసివ్ థెరపీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తోనే చేయాలి. అండ్ ఇది చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా లింఫెడిమా పేషెంట్స్ అందరినీ కలుపుతాం.
వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటూ, అంటే అలా అయితే ఏంటంటే వీళ్ళకి బయటికి మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటంటే అసలు నీ కాలేజీలో వాచిపోయింది ఏంటి అని చెప్పి పెళ్ళిళ్ళకి గిళ్ళకి వెళ్ళడం కష్టం అవుతుంది. సో వాళ్ళు కొంచెం చిన్న గ్రూప్ క్రియేట్ చేసి కాస్త గేమిఫై చేస్తే కాస్త సోషల్ సపోర్ట్ ఉండటం వల్ల ఇంకొంచెం ఈజీగా మనం కంప్లైంట్స్ ఉంటుంది వాళ్ళకి. వి హావ్ అ కాలర్ డాక్టర్ గణేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి గణేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. అది యాక్చువల్లీ 3-4 months నుంచి లెఫ్ట్ లెగ్ స్వెల్లింగ్ వచ్చింది. అలాగే అయితే చెక్ చేయించుకుంటే డీవీటీ అన్న థ్రాంబోసిస్ అంటే స్టార్టింగ్ ఇచ్చారు. ఒక టాబ్లెట్ రిఫర్ చేశారు. కాకపోతే ఏమి అది యూజ్ చేయడానికి కనిపిస్తుంది మాకు, మళ్ళా యూజ్ కనిపించలేదా? సరే. సో బేసిక్గా డీవీటీ సో ఇప్పుడు దాకా ఏం మాట్లాడుతున్నాం, చర్మం కింద ఉండే రక్తనాళాలు అంటే వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. దానిలో రక్త సరఫరా కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల కాళ్ళు ఇరుక్కొని ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాము. అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు పుండ్లు అవుతాయి అంటాము, లేకపోతే కాళ్ళు బాగా వాచిపోతుంది అంటాము, ఇవన్నీ అంటున్నాం. ఇలానే మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని డీప్ వెయిన్స్ అని ఉంటాయి. ఆ డీప్ వెయిన్స్లో ఏ కారణంగా బ్లాకేజ్ వస్తే దాన్ని డీవీటీ అంటారు. ఈ డీవీటీ వచ్చినప్పుడు ఫస్ట్ 6 weeksలో కానీ దాన్ని మేము మా దగ్గరికి వస్తే ఐడెంటిఫై చేస్తే లోపలికి చిన్న క్యాథెటర్లు పెట్టి ఈ క్లాట్ని మొత్తం తొలగించేస్తాం. ఆ క్లాట్ని తీసి తొలగించేస్తే అసలు ఇంకా మీ ప్రాబ్లం ఉండదు, ఈ వాపు ఉండదు, ఏముండదు, పర్మనెంట్గా తగ్గిపోతుంది. సో దాన్ని డీవీటీ లైసిస్ అంటారు. అది ఏ కారణంగానే చేయకుండా మీకు చేసినట్టుగా మందులు పెట్టడం, సాక్సులు పెట్టడం, సాక్సులు అసలు ఏ విధంగా పనిచేయవు ఫస్ట్లో అసలు. అలా పెడితే ఒక 70%లో అవన్నీ పనిచేసి తగ్గిపోతుంది వాపు అంతా కూడా, క్లాట్ దాన్ని బట్టి కరిగిపోతుంది మందుల వల్ల. కానీ ఒక 30 to 40%లో పర్మనెంట్గా ఆ వాపు ఉండిపోయి కాలు బాగా నల్లగా అయిపోయి ఆ బ్లాకేజ్ అలా ఉండిపోతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. సో డీవీటీ వచ్చినప్పుడు వెంటనే క్లాట్ తీసేసి లైసిస్ చేస్తే ఆల్మోస్ట్ 100% రిజల్ట్ వస్తుంది. డీవీటీ వచ్చిన వాళ్ళకి ఓన్లీ మందుల ద్వారా ట్రీట్ చేస్తే ఒక 70%లో క్లియర్ అవుతుంది, 30%లో పర్మనెంట్గా క్లాట్ ఉండిపోతుంది. అలా ఉన్న పక్షంలో ఒకసారి వీనోగ్రామ్ చేసుకొని బ్లాక్గా 95 అయితే ఆ లోపల స్టెంట్లు వేసి ఆ మార్గాన్ని క్లియర్ చేస్తే మీకు ఈ వాపు అంతా తగ్గిపోతుంది. సో కరెక్ట్గా ఏ కారణం వల్ల వచ్చింది, అది వచ్చి ఎన్నాళ్ళు అయింది, అయిన తర్వాత మీకు ఇప్పుడు బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఫస్ట్ వీనోగ్రామ్ అనే పరీక్ష చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దాని లోపల స్టెంట్ వేయటం కానీ లేదంటే అవి చేస్తే తగ్గుతాయి. సో దీనికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. కొత్త మోడర్న్ మెడిసిన్లో ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడాను డీవీటీ వచ్చిన వాళ్ళకి ఊరికే మందులు, మాత్రలు, బిళ్ళలు, ఇంజక్షన్తో కూర్చోబెట్టరు. వాళ్ళకి లోపల క్యాథెటర్ పెట్టి క్లాట్ని వెంటనే లైస్ చేసేస్తే ఆల్మోస్ట్ 100% రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, 6 weeks లోపు డయాగ్నోస్ చేసుకోవాలి అంటారు, కన్సల్ట్ చేయాలంటారు డీవీటీ అంటే. హౌ ద పేషెంట్ కెన్ డయాగ్నోస్ అబౌట్ ఇట్ సార్, అంటే చేయకుండా? రైట్. సో డీవీటీ వరకు చాలా సింపుల్ అండి. డీవీటీ వచ్చిన పేషెంట్స్కి వెంటనే కాలు వాచిపోతుంది, కాలు రెడ్గా వాచిపోయి క్లియర్గా ఉంటుంది, అసలు దానిలో సందేహమే లేదు. అలా సో ఎవరైనా సడన్గా అక్యూట్గా లెగ్ వాచిపోయి రెడ్గా అయితే వాళ్ళు కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ కలర్ డాప్లర్లో డీవీటీ ఉందా లేదా తెలుస్తుంది. సో అది యూజువల్గా మోస్ట్ పేషెంట్స్ డీవీటీకి డయాగ్నోసిస్లో ఇప్పుడు మన వెరికోస్ వెయిన్స్ లాగా కాదు, డీవీటీలో డయాగ్నోసిస్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాచి నొప్పిగా బాధగా పడుతుంటారు కాబట్టి వెంటనే చేసుకుంటారు. కానీ దాని తర్వాత చేయాల్సిన ట్రీట్మెంట్ పద్ధతుల వరకు వచ్చేటప్పటికి అవుతుందంటే చాలామందికి ఇంకా దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతిదానికి ఒక మందు మాత్ర అంటే ఈవెన్ క్లినిక్లో కూడా ఏదో అన్ని మందులు ఇచ్చేయండి అంటారు. సో ఇది మందులు వీళ్ళు అడగటం, వీళ్ళు సరిపేటగా వీళ్ళు డాక్టర్ కూడా మరి మందులు ఇస్తే అన్ని విధాలు అందరికీ శ్రేయస్కరం, వాళ్ళు మందులు పెట్టేస్తే బాగానే ఉంటుంది. 70%లో 30%లో ఇలాగ పర్మనెంట్గా వాపు ఉండిపోతుంది. ఓకే. అండ్ సార్ ఇందాక వారికోస్ వీన్స్ అలా నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే కనుక కాలు వాచి బోధకాలు అయ్యే సూచనలు కూడా ఉంటాయని చెప్పారు. అంటే సార్ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎటువంటి డిఫికల్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది? రైట్. సో వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఇలా బయటకు ఉబ్బి వెయిన్స్ కనిపిస్తుంటాయి టీవీ షోలు చూపించినట్టుగా, దాని ఒక్కదాని వల్ల పెద్ద బాధ ఉండదు. బట్ మరికొంతమందికి ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ ఏర్పడతాయి. క్లాట్స్ ఏర్పడి ఇందాక వ్యూవర్కి అయినట్టుగా లోపలికి వెళ్ళి డీవీటీగా ఏర్పడతాయి. మరికొంతమందికి ఆ డీవీటీ అక్కడ కూడా ఉండకుండా మళ్ళీ హార్ట్కి పేరుకొని దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అలా ఒకవేళ జరిగితే పల్మరీ ఎంబలిజం జరిగితే ఆల్మోస్ట్ ప్రాణాంతం కూడా అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ మోస్ట్ కామన్ కాజ్ సడన్ కార్డియాక్ డెత్. అలానే ఈ వారికోస్ వెయిన్స్ విడిచిపెడితే కాలు నల్లగా అయిందని కొంతమంది వ్యూవర్స్ చెప్పారు కదా, ఆ నలుపు స్టేజ్లో కూడా దాన్ని పట్టించుకోకపోతే చాలామందికి పుండ్లు అయిపోతాయి. కాళ్ళలో పుండ్లు అవడానికి 85 to 90% కారణం వారికోస్ వెయిన్స్. సో ఇది చాలా కామన్ కాజ్ ఆఫ్ ఫుట్ అల్సర్స్ అనమాట. మూడోది ఈ వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే రక్త సరఫరా సరిగా లేదు కాబట్టి రిపీటెడ్గా కాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందికి చెప్పినట్టుగా బోధకాల్లా మారిపోతాయి. ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ని సెల్యులైటిస్ అంటారు.
తరచూ సెల్యులైటిస్ వస్తుంది, చిన్న దెబ్బ తగిలిన అయితే. మరికొంతమందికి ఇది బ్లీడ్ అయ్యి ఇలా కొన్ని మడుగులు రక్తం కారుతుంది, ఎందుకంటే బ్లడ్ బాగా హై ప్రెషర్లో ఉంది, పైకి వెళ్ళలేక ఒకే దగ్గర స్టాటిక్గా ఉండిపోవడం వల్ల హై ప్రెషర్లో ఉంది కాబట్టి బ్లీడింగ్ అవుతుంది. చాలామందికి చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, అది కొన్ని ఏళ్ళు తరబడి చిన్న స్కూటర్ కిక్ సైలెన్సర్ తగిలితే ఆ మాడు అనేది ఒక 4 నెలలు 6 నెలలు ఉండటం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ నెగ్లెక్టెడ్ వారికోస్ వెయిన్స్ వల్ల. రైట్, వీ హావ్ అ కాలర్ డాక్టర్ సంధ్య గారు కర్నూలు నుంచి. నమస్తే అండి సంధ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సంధ్య గారు వినిపిస్తోందా? టీవీ చూడకండి, కాల్ కలిసింది, డాక్టర్ గారితో మాట్లాడండి. సారీ, కట్ అయినట్టుంది డాక్టర్. అండ్ డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది అందరూ చేయించుకోవచ్చు అంటారా? ఏమన్నా డిసీజెస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలంటారా? సో బేసిక్గా ఏంటంటే ఒకసారి ఒక సర్జికల్ రీజన్కి సర్జరీ చేయాలి అని మనం నిశ్చయించిన తర్వాత యూజువల్గా మంచి హాస్పిటల్స్లో మంచి ఎనెస్థీసియా టీమ్స్ ఉన్న ప్లేసెస్లో వేరే జబ్బు ఏమున్నా కూడా దాన్ని మేనేజ్ చేసుకోగలం, అది ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, సాల్యుబుల్ ఇన్సులిన్ పెట్టుకొని ఆ పూటకి తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువ ఉందనుకోండి, ఏదో నిఫిడిపినది, సో అది పెద్ద విషయం కాదండి. సో మా పరంగా ఏంటంటే లేటెస్ట్ సర్జరీస్ ఇవైతే కృత్రిమ సర్జరీలు, ఇవన్నీ 8 నుంచి 10 నిమిషాల్లో అయిపోతాయి, వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఇవి చాలా సింపుల్ ప్రొసీజర్స్ కాబట్టి వీటికి అసలు ఎటువంటి వేరే ప్రాబ్లమ్స్ రిస్ట్రిక్షన్ ఏది ఉండదు. థైరాయిడ్ జబ్బు అని కొంతమంది అంటారు, కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అసలు ఆగాల్సిన అవసరం లేదు, చేయించుకోవచ్చు. అండ్ చేసుకుని 2-3 అవర్స్కి వెంటనే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎటువంటి మార్బిడిటీ ఉండదు. కాబట్టి వాళ్ళకి ప్రీవియస్ కండిషన్స్ ఏవి కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు. నన్ను అడిగితే షుగర్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం తొందరగా చేసుకోవడం బెటర్. నేను చెప్పినట్టుగా కాళ్ళలో పుళ్ళు ఏ కారణంగా ఏర్పడితే అది చాలా కష్టం అవుతుంది ట్రీట్ చేయడం షుగర్ ఉన్న వాళ్ళలో. వి హావ్ అ కాలర్ డాక్టర్ శంకర్రావు గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి శంకర్రావు గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. హలో, మీ టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి శంకర్రావు గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు వారికోస్ వెయిన్స్ కాళ్ళు వాపు ఉందండి బాగా. అలాగే, అయితే మీ 2014లో మీ దగ్గర అప్పుడు సర్జరీ లేజర్ చేయించాం. సో ఒకసారి రండి. బేసిక్గా పోస్ట్ ఆప్ కేసెస్కి అవేర్నెస్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఈ షోలో ఈ ప్రాబ్లం అవ్వచ్చు, ఇది అయి ఉండొచ్చు, ఇది ఇలాగా ఉంటుందని చెప్పడం ఈజీ. కానీ మీ కేసులో మీకు ఎంత నలుపు ఉంది, మీకు ఎంత వాపు వచ్చింది, ఇది ఎంత రిమైనింగ్ ఉంది, ఎంత తగ్గుతుంది, ఎంత పెరగచ్చు అని చెప్పడం మిమ్మల్ని చూడకుండా సాధ్యం కాదు. సో మీరు ఒకసారి రండి హైదరాబాద్, చూద్దాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యూజువల్గా ఏమి ఉండదు. 6 years, ఆల్మోస్ట్ మీరు 2014 అంటే 8 years అంటున్నారు. యూజువల్గా ఇంత లేట్గా ఏం ప్రాబ్లమ్స్ రావు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ శశిభూషణ్ గారు అనంతపురం నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు శశిభూషణ్ అండి, అనంతపురం నుంచి సార్. మా మదర్ 80 years సార్. ఈమెకి ఒక 10 years అయింది సార్, 9 years 8 years నుంచి ఒక కాలుకి గాయం వచ్చి కింద బాగా గాయం మానకుండా అది అట్లే ఉండిపోయింది సార్ ఇప్పటి వరకు, క్రానిక్ అల్సర్స్ అని. అదే వైన్స్ ఒకసారి చూపించాను సార్, చూపిస్తే వాళ్ళు కూడా వైన్స్ చేయించినా కూడా ఆ గాయం మానుతుందా లేదా అని గ్యారంటీ అయితే ఇవ్వలేము అన్నారు సార్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంటారు అది గాయం అయితే. మరి ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది సార్ ఇప్పుడు ఏదైనా లేజర్ చేస్తేనో ఇంకోటో సార్? కరెక్ట్. సో మీ డాక్టర్, మీరు చూసిన డాక్టర్ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ విడిచిపెట్టారు, కానీ మీ వైపు నుంచి కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మీరు నా దగ్గర కానీ ఇంకే డాక్టర్ దగ్గర కానీ గ్యారంటీ అనే పదం వాడంగానే ఏం గ్యారంటీ లేవు, వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అదే చెప్తారు. ఎందుకంటే గ్యారంటీ అనే పదము మెడిసిన్ కలిసి వెళ్ళవు. గ్యారంటీ ఉంటే డాక్టర్లు కూడా 1000 ఏళ్ళు బతికేవాళ్ళు, గ్యారంటీ ఉంటే గుండెలో స్టెంట్ వేసిన తర్వాత అది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు, గ్యారంటీ ఉంటే క్యాన్సర్ హాస్పిటల్లో అందరూ చక్కగా అలా చిరంజీవులుగా జీవించేసేవాళ్ళు. మరి గ్యారంటీలు అన్ని దగ్గరలో ఇవ్వలేము కాబట్టి ఇది హెల్త్ కేర్గా మారింది. ఇది బంగారం వస్తువో కాదు కాబట్టి. సో గ్యారంటీ అనేది పాసిబుల్ కాదు. మరి ఏం చేస్తాం? హెల్త్ కేర్ ఎందుకు ఉంది, మరి డాక్టర్లు ఎందుకు ఉన్నారంటే, మీ అమ్మగారికి సరిగ్గా వెయిన్స్ చేసిన తర్వాత సరిగ్గా కాలు కట్లు కడితే క్రానిక్ అల్సర్ అయినా కూడా 65 నుంచి 75%, ఆల్మోస్ట్ 85% వరకు కూడాను మా దగ్గర మోర్ దెన్ 90% వరకు ఈ ఊండు తగ్గించగలము. అంటే మీ అమ్మగారు లాంటి వాళ్ళకి 100 మందికి ఆపరేషన్ చేస్తే 80 నుంచి 90 మందిలో ఈ ఊండు తగ్గిపోయి మళ్ళీ ఎప్పుడు రాదు. 10 మందిలో ఇది తగ్గపోయే అవకాశం ఉంటుంది, లేదా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆడ్స్ మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా తీసుకోవటానికి?
ఇది ఈ షోలోనే కాదు, దగ్గర నేను 500 షోలు చేశాను, ప్రతి షోలో కూడా ఇది నొక్కి వక్కాలని చెప్తాను. గ్యారంటీ అంటే నో, వీ డోంట్ వాంట్ టు ట్రీట్ యూ అంటారు డాక్టర్స్ ఎవరైనా కూడా. బట్ కెన్ యూ సే ద డాక్టర్ గారు మీ మదర్ అయితే ఇది చేస్తారా? 100 రూపాయలు ఇదే చేస్తాను. మా తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు అయితే 100 రూపాయలు వేయించి చేసి సరైన బ్యాండేజెస్ కట్టి సరిగ్గా ట్రీట్ చేస్తే ఇది మంచిగా తగ్గే అవకాశం, 80 అవ్వండి 90 అవ్వండి, తగ్గించే అవకాశం ఉంది. దెర్ నో డౌట్ అబౌట్ దట్. సో అది మనం చేయగలం. సో మెడిసిన్ ఎప్పుడు కూడాను ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ జీవితం ఈ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ జీవితం కన్నా బెటర్గా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తామన్నదే మెడిసిన్. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా గ్యారంటీ అయిపోయి అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది అనేది మెడిసిన్ కాదు. అదేదో ట్రిక్కరీ కానీ మ్యాజిక్ షో కానీ అవుతుంది. సో అన్ని ర్యాండమైజ్ స్టడీస్, క్రోసిన్ బెల్ట్ వేసుకుంటే క్రోసిన్ బెల్ట్ వేసుకున్న వాడి జీవితం జ్వరం తగ్గి బాగుంటాడు, లేనివాడు జ్వరంతో ఉంటాడు అని అర్థం. కానీ జీవితంలో ఎప్పటికీ జ్వరం రాదని అనరు క్రోసిన్ తీసుకుంటే. అదే మాదిరి ఏదైనా కూడాను ఒక మెడిసిన్ ఎయిమ్ ఈస్ టు ఇంప్రూవ్ ద లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లివ్ ఎ బెటర్ లైఫ్ దెన్ వాట్ యూర్ కరెంట్లీ లివింగ్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ మెడిసిన్. ఎస్, వి హావ్ కాలర్ ఆదినారాయణ గారు పాలకోలు నుంచి. నమస్తే అండి ఆదినారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదండి, నేను నా వయసు 65. హలో చెప్పండి. నా వయసు 65 అండి. అలాగే నేను సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ రైట్ లెగ్ పట్టేసిందండి మోకాల దగ్గర. మోస్ట్ లైక్లీ అది కీళ్ళ నొప్పి, కీళ్ళవాతం అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మీకు నొప్పి లేకుండా కూడా చిన్న లూజ్ బాడీస్ ఏమైనా కీళ్ళలో ఉంటే అది అలాగ బ్లాక్ అయిపోయి అలా లెగ్ లాక్ అయిపోవడం జరుగుతుంది. అది ఒకసారి మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించండి. అవసరం ఉంటే వాళ్ళు ఎంఆర్ఐ పరీక్ష కూడా చేస్తారు. కొన్ని మెనిస్కస్ ముక్కలు కానీ అలా ఉంటే అలా జరుగుతాయి. ఇది ప్రాబబ్లీ వాస్కులర్ ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు. మీరు అక్కడైనా చూపించవచ్చు, లేదా మా హాస్పిటల్కి వస్తే మా దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కూడా మీకు చూసి అడ్వైస్ చేయగలరు. ఎస్, అండ్ డాక్టర్ ఈ కేసెస్లో సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటే ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, వ్యాధి డిక్రీజ్ అవ్వడం కానివ్వండి, ఇట్లా ఏమైనా ఉంటుందంటారా? రైట్. సో సీజనాలిటీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. ఎందువల్లంటే బేసిక్గా ఈ వెయిన్స్ ఎండాకాలము బాగా ఎండగున్న ప్రదేశాల్లో, చెమటలు పట్టే ప్రదేశాల్లో బాగా సాగి ఈ రక్తాన్ని, ఇంకా ఎక్కువ రక్తాన్ని నింపుకొని బాగా డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. యూజువల్గా సమ్మర్ మంత్స్లో బాగా బ్యాడ్ అవుతుంది, లేదా కొన్ని ఊళ్ళలో ఏంటంటే ఎప్పటికీ వేడిగా ఉంటుంది. సో అలాంటి దగ్గర ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చూస్తుంటారు. ఇక్కడ దీన్ని ఏం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదంటే, కొంచెం వింటర్ మంత్స్లో చలికాలంలో కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఈ ప్రాబ్లం తగ్గిపోయిందిలే, మొన్న డాక్టర్ గారు కలిసి ఆపరేషన్ అవసరం అని చెప్పారు అని చెప్తారు. యూజువల్గా అది పెరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి. సో ఆ సీజనాలిటీ కొంతవరకు ఉంటుంది. అంటే మన రాష్ట్రం అంత చలిగా ఉండదు పెద్దగా, బట్ ఆ కొన్ని ప్రదేశాల్లో కాస్త కొంత రిలీఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ జనరల్గా వేడితో ఈ వెయిన్స్ సాగి బాగా నొప్పి చేస్తాయి. సో సమ్మర్ మంత్స్, స్వెట్టీ మంత్స్, బాగా చెమటలు ఉండే ఏరియాస్లో దీని తీవ్రత బాగా అధికంగా ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే మంచుకో చెడుకో ఈ వేడిగా ఉండే ఏరియాస్ అన్నింటిలో కూడాను యాక్చువల్గా మనకి చెమట ఎక్కువ ఉంటే వాళ్ళ చర్మం చాలా స్మూత్గా ఉంటుంది. అయినా కూడా రకరకాల కొబ్బరి నూనెలు ఇవన్నీ కాళ్ళకి అన్ని పెడతా ఉంటారు ఈ దురదకి, డిస్కంఫర్ట్కి. అదొకటి నేను చూశాను. ఈ వామ్ ఏరియాస్ అంటే వేడిగా ఉండే ప్రదేశాల్లో ఆల్రెడీ వేడిగా ఉండి చెమట వల్ల కష్టం ఉంటే దానికి తోడి కాళ్ళకేమో ఏదో ఆయింట్మెంటు లేదంటే రకరకాల మాయిశ్చరైజర్స్ ఇవన్నీ పెడతారు. దానివల్ల యూజువల్గా ఈ వారికోసిస్ బాగా ఎక్కువ అయిపోతుంది, చర్మం ఇంకా తొందరగా పాడైపోతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీరు అండ్ మీ టీమ్ ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా మందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు అండ్ కాలర్స్కున్న సందేహాలను కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.